హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం మీద అంతగా అయితే సాటిస్ఫాక్షన్గా లేరని వాళ్ళ అసోసియేషన్ లీడర్స్ చెప్తున్న మాటల్లో అయితే తెలుస్తుంది. దానికి అయితే రీజన్ లేకపోలేదండి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కూడాను. ఆల్రెడీ కేవలం 1 డిఏనే ఇచ్చారు ఇప్పటికి. ఇంకా ఈ జూలై నెలతో 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకో పెద్ద విషయం దీంట్లో ఏంటంటే 2023 అంటే లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ ఫైనల్ ఇయర్లోనే పిఆర్సీ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు 2026లో కూడాను కనీసం ఆ పిఆర్సీని కమిషనర్ కూడా వేయలేదండి. ఆ పిఆర్సీ కమిషనర్ వేయకపోగా ఈ ఐఆర్ఐనా ఏమైనా ఇస్తారా అని చెప్పి చాలా అంటే చాలా ఆశలతో ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ ఉద్యోగులు కానీ అసోసియేషన్ హెడ్స్, సోకాల్డ్ అసోసియేషన్ హెడ్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఊహించుకుంటే, చంద్రబాబు సర్కార్ మటుకు వాళ్ళకి నచ్చిందే వాళ్ళకి చెయ్యాలనుకున్నప్పుడే చేసేలా ఉన్నారు. సో గత 1.5 ఇయర్ నుంచే స్లైట్గా ఈ అసోసియేషన్స్ కానీ లేదంటే ఈ ఉద్యోగ సంఘాల్లో కొంచెం వ్యతిరేకత వస్తున్నా కూడా కనీసం పిఆర్సీ విషయం నాకు వదిలేయండి, ఈ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ చంద్రబాబు గారు డీల్ చేస్తారన్నట్టు మనకి ఇన్ఫో ఉన్నా కూడాను ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయితే ఏ ఒక్క గ్రాట్యుటీ కానీ అంటే రావాల్సిన ఫండ్స్లో కానీ ఎక్కువగా వీళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోవటమే చాలా బాధాకరం. సో ఇక్కడే ఈ అసోసియేషన్స్ మీద ఈ ఉద్యోగులకి ఎక్కడ ఈ నమ్మకం సన్నగిల్లిపోతుందనో ఇప్పుడు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడైన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మీకు ఒక నెల నుంచే ఈ వార్తల్లో వస్తున్నారు. ఇలా సరెండర్ లీవ్స్ ఇవ్వటం లేదు, లేకపోతే రావాల్సిన బకాయిలు రావటం లేదు, డిఏ అరియర్స్ కానీ డిఏలు కానీ పెండింగ్ బకాయిలు ఇవన్నీ ఉన్నాయి, 30,000 crores రూపీస్ అలాగే పెండింగ్లో ఉన్నాయని చెప్పి వస్తూ పోతూ ఈ పేపర్ ప్రకటన కానీ లేదంటే ఈ మీడియా ముఖంగా చెప్తున్నా కూడాను నిన్న అమలాపురంలో జరిగిన ఈ మీటింగ్లో ఇంకా ఖచ్చితంగా ఉద్యమానికి సిద్ధంగా అవ్వాల్సిందే అని చెప్పి బాహాటంగానే చెప్పారు. అయినా కూడా గవర్నమెంట్ ఎక్కడ దీని గురించి అంతగా సీరియస్గా తీసుకుంటున్నట్టయితే అనిపించడం లేదు. ఎందుకంటే ఎట్ ద ఫైనల్ డే అనేది ఖచ్చితంగా డిసిషన్ ఎప్పుడు గవర్నమెంట్ హెడ్ గురించేనండి. అంటే ఈ ఉద్యోగుల ఈ మీటింగ్స్ కానీ లేదంటే ఈ ధర్నాలు కానీ సప్రెస్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర చాలా అంటే చాలా రకాల రిసోర్సెస్ ఉన్నాయి, జీవోలు కూడా ఉన్నాయి, సర్వీస్ కాండక్ట్ రూల్స్ కూడా బయటికి తీస్తారు. సో ఈ ధర్నాల వల్ల ఏదైనా సాధిస్తారనేది మన ప్రభుత్వం ఏమి పెద్దగా దీని మీద అయితే ఆలోచించట్లేదు. కానీ వీళ్ళు కోరుకుంటున్న దాంట్లో న్యాయం ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే పెరుగుతున్న ధరలు, ఎప్పుడో 2023కి రావాల్సిన ఆ పిఆర్సీ ప్యాకేజ్ ఇప్పటికీ కనీసం ఆ కమిటీ వేయకపోగా కనీసం కమిషనర్ కూడా వేయట్లం లేదు. ఐఆర్ ఇస్తారని చూసుకుంటే ఐఆర్ లేదు, డిఏలేమో పెండింగ్లో ఉండిపోయాయి, ఇచ్చిందేమో 1 డిఏనే. ఒక్క సరెండర్ లీవ్లోనే అంటే వాళ్ళకి ఈఎల్స్ ఎన్కాష్ చేసుకునే ఆ సరెండర్ లీవ్స్ ఉంటే ఇయర్లీ అవి 7,000 కోట్ల రూపాయలు బకాయిలుగా అలాగే ఉన్నాయండి. చాలా అంటే చాలా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి క్రెడిట్ కాలేదు. ఓన్లీ పోలీసులకి ఒక విడత ఫస్ట్ వదిలిన తర్వాత 2వ విడత వదిలామని చెప్పారు. సో మొత్తంగా 7,000 crores ఉన్నాయని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర గారు అయితే చెప్పారు. సో ఇంత హ్యూజ్ అమౌంట్స్ పెండింగ్ పెట్టేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సామాన్య ప్రజలతో ఖచ్చితంగా మమేకమై వాళ్ళు కూడా అన్ని రకాల ఈ సిస్టంలో ఏదైనా కొనాలన్నా చేయాలన్నా వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలన్నా ఈ పెరుగుతున్న ధరలు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగానే ఈ జీతాలు ఉండాలి ఖచ్చితంగా. ఇది లేదు, ఎక్కడో అసమానత ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈ ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. సో ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏంటంటే ఈ నెల 12వ తారీఖున వచ్చి శ్రీకాకుళంలో, నెక్స్ట్ 21న అనంతపురంలో ఈ ఉద్యమ సన్నద్ధ సభ అయితే ఒకటి పెడుతున్నారంట. దాని తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం ఎలా చేయాలి అని చెప్పి ఒక సభని కూడా ప్రతి జిల్లాలో పెట్టాలని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓలకి అలాగే కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్కి ఈ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని అయితే ఈ మీటింగ్లో తేల్చి చెప్పారు. సో రానున్న రోజుల్లో ఇంకా మేబీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ధర్నాలకి దిగుతారా అంటే అది ఇంకా మనకి క్లారిటీ అయితే వచ్చింది లేదు. ఎందుకంటే ఈ జూలై 12, 21 అంటే ఈ నెలలో జరిగే ఈ సన్నద్ధత సభని బట్టి అలాగే గౌరవ సీఎం గారు తీసుకునే ఆదేశాలు ఏదైనా ఈ ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందా, దీన్ని బట్టి ఏదైనా ఈ
కార్యక్రమం ముందుకు వెళ్తుందనేది అందరికీ తెలిసిందే. కానీ అందరికీ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే అండి, ఇలాంటి సభలు లేదంటే ఇలాంటి రెపర్కషన్స్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ ఎప్పుడూ వస్తుంటాయి. వాళ్ళు ఏం పెద్దగా దీని గురించి ఎందుకు పట్టించుకోరంటే, లాస్ట్ ఇయర్ 1,00,000 పైచిలుకున్న సచివాలయ ఉద్యోగులు 15 రోజుల ముందు అసలు నోటీస్ ఇస్తేనే ఏం జరగలేదండి. ఫైనాన్షియల్గా కానీ వాళ్ళకి రావాల్సిన కమిట్మెంట్స్, నెక్స్ట్ ప్రమోషన్ రిలేటెడ్లో వాళ్ళ ఫైల్ మూవ్మెంట్ అనేది పెద్దగా అయితే ముందుకు జరగలేదు. అలాగే ఇప్పుడు తీసుకుంటున్నది కూడా దాని 1,00,000 మంది ఉద్యోగులు అనుకుంటే ఇంకో 5-6 లక్షల మంది ఎంప్లాయీస్ యాడ్ అవుతారు. సో గవర్నమెంట్ ఎప్పటికైనా ఫైనల్ డిసిషన్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. సో ఈ ధర్నాలు అనేది అట్లీస్ట్ సామాన్య ప్రజలు, మిగతా ప్రజలకు కూడాను కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి, సో వాళ్ళు ఇంత బాధపడుతున్నారు లేదంటే పక్క స్టేట్స్తో పోల్చి చూస్తే ఖచ్చితంగా మనం వెనకబడి ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో ఈ నెలలో కానీ వచ్చే నెలలో పిఆర్సీ ఫైనల్ ఆ ఫిట్మెంట్ ఎంత కూడా ఫైనల్ అయిపోతుంది. అక్కడ డిఎల్ కూడా కొంచెం బాగానే వస్తున్నాయి. అక్కడ వాళ్ళకి వచ్చే ఆర్థిక వెసులుబాటు కొంచెం బాగుంది. సో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలంగాణలో బాగున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కోరుకోవటంలో ఎటువంటి తప్పైతే లేదు. గవర్నమెంట్ ఏమైనా ఇంకాస్త ముందడుగు వేసి తొందరగా ఈ ఐఆర్ గురించి కానీ, ఈ పిఆర్సీ కానీ, ఈ రావాల్సిన ఉద్యోగుల బెనిఫిట్స్ చాలా తొందరగా ఏమైనా ఇస్తుందేమో మనం వేచి చూడాలి. అలాగే ఈ ఉద్యమ కార్యాచరణ గురించి కూడా ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో మనము చూద్దాం. ఏదైనా ఫైనల్గా ఉద్యోగులకి మంచి జరగాలని ఎవరైనా అనుకుంటారు, చూద్దాం. అసోసియేషన్స్ ద్వారా మంచి జరిగేది ఇంకా మంచిది, లేదా సీఎం చంద్రబాబు గారే ఈ ఉద్యమాలకి వెళ్లకుండానే ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటున్నారేమో చూడాలి. సో మొత్తానికి చాలా అన్రెస్ట్ అయితే ఉందండి ఎంప్లాయీస్లో, ఇది మట్టుకు ఎవరు కాదనలేని నిజం. సో ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో ఎప్పుడు మనం పోస్ట్ చేస్తుంటాం. అలాగే ఎస్ఐఆర్ రిలేటెడ్ చాలా అంటే చాలా కంటెంట్ మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా ఎస్ఐఆర్ గురించి డౌట్స్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ చెక్ చేసేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేశారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.